ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా ఎందరి జీవితాలను మార్చిన మెగాస్టార్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. ఆ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో. ఇక మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు కావచ్చు, ఆయన ఆరాధించే ప్రతి ఒక్కరు కావచ్చు, అన్నయ్య అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అంతెందుకు, నేను కూడా మెగాస్టార్ వీరాభిమానినే. సో అయితే మెగాస్టార్ గారి జీవితం అనగానే ఎంతోమందికి స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది. ఆయన ప్రయాణం, ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు, పడిన కష్టం, దానికి తగ్గ ఫలితం. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సో కష్టం, టాలెంటు, అన్నీ లక్కు అన్నీ ఉండాలి. ఒక సక్సెస్ రావాలి అని అంటే ప్రతి ఒక్కటి. అయితే లక్ అనే దానికంటే కూడా ఖచ్చితంగా ఆ టాలెంటు, కష్టం, ఈ రెండు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సరే, ఆవగించ అదృష్టం కూడా ఉండాలి అని చెప్పేసి యాడ్ అయితే ఎలా ఉంటుంది అంటే మెగాస్టారే. సో అయితే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం అనగానే కోట్లాది మంది అభిమానులు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మామూలుగా ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటేనే చాలు, మామూలు కాదు, ఏ రకంగా ఎగబడతా ఉంటారు థియేటర్లో. అసలు థియేటర్లో హౌస్ఫుల్స్, ఆ విజిల్స్, టాప్ లేచిపోయేలాగా గోల్లో ఏళ్ళు అని అంటే చేతులు ఒళ్ళు నలిగిపోయేలాగా టికెట్ల కోసం కొట్లాడుకోవడం అంటే అది మెగాస్టార్ చిరంజీవితోనే బాగా విరివిలోకి వచ్చింది. అయితే పాటలకు కూడా అంత క్రేజ్ ఉంటుందా, డ్యాన్స్కి అంత క్రేజ్ ఉంటుందా అని తీసుకొచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ రకంగా ఆ స్థాయికి ఎదగడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాంతోపాటుగా ఒక సామాజిక బాధ్యత అనేది మాత్రం ఎక్కడా కూడా మరవకుండా ఆయన స్థాపించిన అనేక రకాలైనటువంటి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, అలాగే మొన్న కోవిడ్ సమయంలో ఆయన ఆక్సిజన్ సిలిండర్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఇలా సోషల్ సర్వీస్. ఆయన అభిమానించే కోట్లాది మంది అభిమానులు కూడా ఆయన ఒకటి మార్గదర్శకం చేశారు అంటే తూచా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటో తెలుసా, చాలామంది జీవితాలు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించేలాగా వాళ్ళ అడుగులు వేయటం అనేది చాలామంది చేశారు. అలాగా ఆ సక్సెస్ని సాధించారు. అంతదాకా ఎందుకు, నాకు ఇన్స్పిరేషన్ మెగాస్టారే. ప్రతి క్షణం ఆయన్ని నేను బ్రెయిన్లో పెట్టుకొని ఆయన ఎలా ఎదిగాడు అనేది దృష్టిలో పెట్టుకొని నేను కూడా నా కెరీర్ని మార్చుకోవడంలో ఆయన ప్రభావం చాలా వరకు ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు కదా, ఎంతోమంది జీవితాలను మార్చేసిన ఘనత చిరంజీవి గారిది. ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి వీటితో పాటుగా ఒక అద్భుతమైన శక్తిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా మెగాస్టార్దే. ఆ అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో తన అన్నయ్య వదిన ఇద్దరి ప్రోద్బలంతోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను, నాకు ఇష్టం లేకపోయినా, నాకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మా అన్నయ్య వదిన వాళ్ళ ప్రోద్బలంతోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు. అది ఆ ప్రభావం ఏ మేరకు వచ్చిందో చూసారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో. ఆ రోజు వాళ్ళు పుష్ చేసిన దానికి మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి లాంచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ అయినాయి, నాకు బాగా గుర్తు. ఈ అబ్బాయి ఎవరు అని పవన్ కళ్యాణ్ ఫోటో పిక్ చేశారు. అప్పుడు అసలు ఎవరికి తెలియదు అతను. సో ఈ అబ్బాయి ఎవరు అని ఒక 15 రోజులు 20 రోజులు అదే పోస్టరు. దాని తర్వాత మళ్ళీ పోస్టర్ రిలీజ్ చేశారు ఇంకోటి, ఈ అబ్బాయే కళ్యాణ్ అని. ఎవరి కళ్యాణ్ అంటే అది కూడా బాగా జనాల్లో నానిన తర్వాత చిరంజీవి తమ్ముడు అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా ఆరంగేటం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి. ఆ ఆరంగేటం చేయటం ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారండి, ఎక్కడ నుంచి చేస్తాయి అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని బలవంతాన అయినా సరే సినిమాల్లోకి తీసుకురావడం వల్ల ఇవాళ సమాజంలో
ఒక అద్భుతమైన ప్రజానాయకుడిని అందించగలిగారు. ఆయన కూడా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఒక ప్రక్కన అధికారం చేపడుతూ మరో ప్రక్కన సామాజిక బాధ్యతను చూసుకుంటూ చూడండి, ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయనేమో ఆయనకి అనిపించిన తరహాలో చేసుకుంటా పోతా ఉంటే, ఈయన కౌలు రైతులకి ఎవరెవరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డా ఆ కుటుంబాలకు అండగా ఈయన సొంత డబ్బులను ఈయన దానం చేసుకుంటా వెళ్ళాడు. సో ఈ విధంగా అన్నకు తగ్గ తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ రెండిట్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉన్నారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి. ఆ శక్తిని పరిచయం చేసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇక్కడ ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఏమీ లేదు, ఎటువంటి శేషభాషాలు లేవు. అన్నయ్య తమ్ముడు అంటే ఇక్కడ ఇద్దరు సమాజం పట్ల. ఇప్పుడు నాగబాబు గారు కూడా చూడండి, ఆయన కూడా ఎంతోమందిని జబర్దస్త్ షో ద్వారా కావచ్చు సెలబ్రిటీలు చేసి వాళ్ళకి ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది ఎట్లా జరిగిందో చూడండి. సో ఆ ముగ్గురు అన్నదమ్ముల వలన చాలామంది లైఫ్లు మారిపోయినాయి. సో దీనంతటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ ఎవరు అంటే మెగాస్టార్. బికాజ్ ఆఫ్ మెగాస్టార్ ఇంతమందికి ఈ రకంగా లైఫ్లు టర్న్ అయినాయి అంటే, సో అందుకనే చాలామంది ఉన్నారు వ్యక్తులు ఏమీ లేని స్థాయి నుంచి ఎక్కడో ఉన్నత స్థాయికి ఎదుగుతారు, కానీ తన గతాన్ని మర్చిపోయి లెక్కలేనితనంగా గర్వంతో విర్రవీగిపోయేవాళ్ళు. కానీ చిరంజీవి గారికి అది లేదు. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థాయిలో కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉన్నాం. ఇటీవల మొన్న కూడా మనశంకర్ వరప్రసాద్ సినిమాతో తన స్టామినా అలాగే ఉంది అని చెప్పేసి నిరూపించుకోగలిగారు. 400 కోట్ల పైమాట కలెక్షన్ చేసింది. ఇప్పటికే అదే అరే మనందరికీ వయసు పెరిగిపోతుంది కానీ చిరంజీవి గారికి ఏంటి వయసు మారట్లేదు అనే తరహాలో ఉన్నారు ఇప్పటికీ. నేను ఎప్పుడు 30 ఏళ్ళ క్రితం మెగాస్టార్ని చూసినట్లుగానే ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆయన. సో మళ్ళా బాబీ కొల్లీతో ఇంకో నెక్స్ట్ మూవీ రాబోతుంది. ఇప్పుడు అది ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. రేపు టైటిల్ రిలీజ్ చేస్తారనుకుంటా. సో ఎనీహౌ మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే నిత్య యవ్వనంతో నిండు నీరేళ్ళు ప్రజలందరినీ కూడా అలరిస్తూ ప్రజాసేవకి ఇలాగే ఆయన కొనసాగిస్తూ ప్రజాసేవని మరింత మందికి అదే ఇన్స్పిరేషన్ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన జీవితం ఆషామాషి వ్యవహారం కాదు, ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలకు కూడా నేను సినిమా చేయకపోతే, ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ బాగోకపోతే నాకు మళ్ళీ ఫుడ్ ఉండదేమో అనే తరహాలో కష్టపడతారు. అది ఆయన నైజం. ఆయనకు అవసరంలా కూర్చున్న చోటకి అన్నీ వస్తాయి, కానీ ఇప్పటికీ నేను ఈ సీన్ సరిగ్గా చేయలేకపోతే నా కెరీర్ అయిపోయిద్దేమో, క్లోజ్ అయిపోయిద్దేమో అనే తపన ఉంటుంది చూసారా, అది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి అనేది మెగాస్టార్ నుంచే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్కడున్నా సరే ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే మన కెరీర్లు బాగుంటాయి అనే దానికి మెగాస్టార్ చిరంజీవి గారి నిదర్శనం. మరొకసారి అన్నయ్యకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై మెగాస్టార్. థ్యాంక్ యూ.